This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు మనము సెప్టెంబర్ 21కి సంబంధించి ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్తో పాటు మీకు డైలీ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. సో ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిన ఎస్ఎస్సి, సిజిఎల్, క్లాట్ మరియు ఇతర ఎగ్జామ్స్ ఏవైనా ఉన్నా కానీ సో ఆ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్తో పాటు ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ముఖ్యమైన కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయి, సో ఎగ్జామ్లో ఏ విధంగా అడిగే అవకాశం ఉంది అనే అంశాలు కూడా మీకు ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మీరు రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. దాంతోపాటు ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు డైలీ సపరేట్గా ఒక నోట్స్ని మెయింటైన్ చేయండి. సో రెగ్యులర్గా ఆ నోట్స్లో ఈ కరెంట్ అఫైర్స్ మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే, భారతదేశంలో పెట్టుబడుల ఉపసంహరణకు నోడల్ ఏజెన్సీ ఏది అనే ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. ఇది మనము ఎకానమీలో భాగంగా చదువుకుంటాము, డిజ్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. సో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన అంశం ఇది. సో ఇక్కడ దీనికి సంబంధించి ప్రధానంగా నోడల్ ఏజెన్సీ ఏది అనేది ఇక్కడ క్వశ్చన్ మనకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఈ పబ్లిక్ డిజ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి సో ప్రధానంగా మనకు నోడల్ ఏజెన్సీ ఏముంటుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అనేది ప్రధానంగా నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ది ఫైనాన్స్ పరిధిలో ఈ విభాగం అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. సో దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్మెంట్ మేనేజ్మెంట్గా 2016 సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ప్రపంచ వలసల నివేదికకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మొదటి స్టేట్మెంట్ ఒకసారి మనం గమనిస్తే, ఈ నివేదికను అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటిస్తుంది అనేది మొదటి స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, 2000 సంవత్సరం నుండి ఈ నివేదికను సంవత్సరానికి ఒకసారి విడుదల చేస్తున్నారు అనేది రెండవ స్టేట్మెంట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పై వాటిలో సరైన వాటిని గుర్తించండి అని మనకి ఇక్కడ కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ నివేదికను అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటిస్తుంది అని మనం జనరల్గా అనుకుంటాము, ఎందుకంటే ఇది ప్రపంచ వలసల నివేదిక కాబట్టి. ఇంటర్నేషనల్ మైగ్రేషన్ రిపోర్ట్ అంటారు దీన్ని. సో దీనిని వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ వరల్డ్ మైగ్రేషన్ రిపోర్టుని ఎవరు విడుదల చేస్తారు అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఈ నివేదికను విడుదల చేయడం జరుగుతుంది. మరొకసారి గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనే సంస్థ ఈ ప్రపంచ వలసల నివేదికను విడుదల చేయడం అనేది జరుగుతుంది. అదే సంవత్సరానికి ఎన్నిసార్లు ఈ నివేదికను విడుదల చేస్తుందనే అంశం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది సంవత్సరానికి 2 సార్లు ఈ నివేదికను విడుదల చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు స్టేట్మెంట్స్ గనక చూసుకుంటే, ఫస్ట్ది రాంగ్ స్టేట్మెంట్, అదేవిధంగా సెకండ్ది కూడా రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ సమాధానం ఇది. ఇక నెక్స్ట్, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్కి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇది భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్. సెకండ్ స్టేట్మెంట్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మొత్తం 5 జిల్లాల్లో ఇది విస్తరించి ఉంది అనేది సెకండ్ స్టేట్మెంట్గా ఉంది. ఇక మూడవ స్టేట్మెంట్ కనుక చూసుకుంటే, కృష్ణా నది ఈ టైగర్ రిజర్వ్ గుండా ప్రవహిస్తుంది అని మూడవ స్టేట్మెంట్ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో దీనికి సంబంధించి మనం సాధారణంగా ఎన్విరాన్మెంట్లో లేకపోతే జాగ్రఫీలో భాగంగా ఈ అంశాన్ని చదువుకోవడం జరుగుతుంది. సో నాగార్జున సాగర్ మరియు శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో, సో ఇది లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. కాబట్టి మనకు భారతదేశంలో ఇది ఒక అతిపెద్ద టైగర్ రిజర్వ్ అని ఇక్కడ మొదటి స్టేట్మెంట్ ఏదైతే ఇవ్వడం జరిగిందో, సో అది మనకి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్గా చెప్పుకోవాలి. ఇక ఇది మొత్తం ఏ ఏ జిల్లాలో విస్తరించి ఉందని మనం ఒకసారి గమనిస్తే, ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ జిల్లాల్లో విస్తరించి ఉంది. సో కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్గొండ అండ్ మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది విస్తరించి ఉంది. సో దీని యొక్క మొత్తం విస్తరణ ఎన్ని కిలోమీటర్లుగా ఉంటుందంటే దాదాపుగా 3728 కిలోమీటర్ల పరిధిలో ఈ టైగర్ రిజర్వ్ అనేది ఉంటుంది. మొత్తం 5 జిల్లాలు గుర్తుంచుకోండి: కర్నూలు, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, నల్గొండ జిల్లా, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా. సో మొత్తం ఈ 5 జిల్లాల్లో ఇది విస్తరించి ఉంటుంది. సో కాబట్టి ఇది మనకు సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో మూడవ స్టేట్మెంట్, కృష్ణా నది ఈ టైగర్ రిజర్వ్ గుండా ప్రవహిస్తుంది. సో ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చును. సో కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ, బి మరియు సి అనేది కరెక్ట్ సమాధానం. సో ఒకసారి దీని గురించి మీరు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాపింగ్ కూడా ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ స్టేట్మెంట్ కనుక చూసుకుంటే, హర్ముజ్ జలసంధికి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మొదటి స్టేట్మెంట్, ఇది ఇరాన్ మరియు ఖతార్ల మధ్య ఉంది. రెండవ స్టేట్మెంట్, ఇది పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమాన్లను కలుపుతుంది. మూడవ స్టేట్మెంట్, కుషిమ్, హెంగమ్ అనే ద్వీపాలు ఇందులో ఉన్నాయి అని మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇరాన్ మరియు ఖతార్ల మధ్య ఉంది అనేది రాంగ్ స్టేట్మెంట్గా మనం ఇక్కడ పరిగణించాలి. హర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో అది. సో ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది. సో ఇది ఇరాన్ మరియు ఖతార్ల మధ్య లేదు, ఇది ఇరాన్ మరియు ఒమన్ల మధ్య ఈ హర్ముజ్ జలసంధి అనేది ఉంది. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే, ఇది పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్లను కలుపుతుంది అనేది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. ఇది మనకు జాగ్రఫీలో మ్యాప్, వరల్డ్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ వరల్డ్ మ్యాప్ చూసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇక మూడవ స్టేట్మెంట్ చూసుకుంటే, ఇక్కడ ఉండే ద్వీపాలు, ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐలాండ్స్ వచ్చేసి ఒకటి కుషిమ్ అనే ఐలాండ్, మరొకటి హర్ముజ్, మరొకటి హెంగమ్ అనే ఐలాండ్. ఈ 3 ఐలాండ్లు ఈ హర్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. కాబట్టి ఇది మనకు ఇది కరెక్ట్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చును. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది రాంగ్ స్టేట్మెంట్, కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి మరియు సి అనేది కరెక్ట్ సమాధానం. సో ఈ హర్ముజ్ జలసంధికి సంబంధించి మనకు జాగ్రఫీలో క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో ఒకసారి దీని గురించి మీరు సబ్జెక్ట్ పరంగా ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ ఈరోజు మనము ప్రధానమైన అంశాలు కనుక ఒకసారి మనం గమనిస్తే, గవర్నమెంట్ టేబుల్స్ బిల్స్ టు అమెండ్ FCRA అని ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో FCRA అంటే ఫస్ట్ మనకి తెలియాలి, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని. సో విదేశాల నుంచి నిధులు ఎవరైతే సేకరిస్తారో దానికి సంబంధించిన చట్టం ఇది. సో ఈ చట్టానికి సంబంధించి కొన్ని అమెండ్మెంట్స్ చేస్తూ ప్రస్తుతం ఈ బిల్లును ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ద సెంటర్ ఈజ్ సెట్ టు అమెండ్ ద ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేట్ యాక్ట్ and proposes to make Aadhaar a mandatory identification document for all the office bearers, directors and other key functionaries of NGO or an association eligible to receive foreign donations. సో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం అని అంటాం మనం దీన్ని. సో దీనికి సంబంధించి కొన్ని కీలకమైన సవరణలు చేస్తూ ఈ బిల్లును లోక్సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో ఇందులో ప్రధానంగా తీసుకొచ్చిన సవరణ ఏమిటి అంటే, విరాళాలు స్వీకరించే ఈ NGOs అంటే స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ స్వచ్ఛంద సంస్థలు వాటి యొక్క నిర్వాహకులు ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఖచ్చితంగా
ఎవరిదైనా ఒకరిది ఆధార్ నెంబరు ప్రొవైడ్ చేయాలని ఈ బిల్లులో ఒక సవరణ చేయడం అనేది జరిగింది. మరొక అంశం వచ్చేసి ఇక్కడ ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా విదేశాల నుంచి విరాళాలు సేకరించకూడదని కూడా మరొక నిబంధన ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి ద బిల్ ప్రపోజెస్ టు ఇంక్లూడ్ పబ్లిక్ సర్వెంట్ అని ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో పబ్లిక్ సర్వెంట్ అని ఇక్కడ ఈ బిల్లులో ప్రస్తావించడం జరిగింది. అండ్ కార్పొరేషన్ ఓన్డ్ ఆర్ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్, ఈ రెండు టెర్మినాలజీ మనకు కీవర్డ్స్ గుర్తుంచుకోండి. కార్పొరేషన్ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్. సో ప్రభుత్వంచే నిర్వహించబడిన ఏదైనా సంస్థ కానీ ఏదైనా కార్పొరేషన్ కానీ లేకపోతే పబ్లిక్ సర్వెంట్ అనే అంశాలను ఇక్కడ ఈ బిల్లులో చేర్చడం అనేది జరిగింది. ఎందుకంటే సో వీరి నుంచి సో ఇక్కడ నుంచి వీరెవరు విదేశాల నుంచి విరాళాలు సేకరించకూడదని ఇక్కడ ఈ నిబంధన పెట్టడం జరిగింది. సో ఈ పబ్లిక్ సర్వెంట్స్ని ప్రొహిబిటెడ్ కేటగిరీలో తీసుకురావడం జరిగింది. ప్రొహిబిటెడ్ కేటగిరీ అని ఇక్కడ గుర్తుంచుకోండి, ప్రొహిబిటెడ్ కేటగిరీ అని. సో దానికి సంబంధించి ఒక సెక్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లాస్ సి ఆఫ్ సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 3 టు ఇంక్లూడ్ పబ్లిక్ సర్వెంట్ ఆల్సో విత్ ఇన్ ఇట్స్ ambit to provide that no foreign contribution shall be accepted by any public servant అని ఇక్కడ మనకు ఇక్కడ బిల్లులో స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది. సో అదేవిధంగా ఈ విరాళాలు ఎవరైతే తీసుకుంటారో ఆ విరాళాలు తీసుకునే సంస్థలకు ఒక FCRA ధృవపత్రాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇంతవరకు ఈ విదేశీ విరాళాల్లో 50% సంస్థ నిర్వహణ ఖర్చుల కోసం వినియోగించుకునే అవకాశం ఉంటే ప్రస్తుతం దాన్ని 20% తగ్గించడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎక్స్పెన్సెస్ త్రూ ద ఫారిన్ ఫండ్స్ బై అన్ ఆర్గనైజేషన్ టు 20% ఫ్రమ్ 50% ఎర్లియర్, అంటే ఇంతకుముందు 50%గా ఉంటే దీనిని 20%కి తగ్గించారు. సో ఇదేంటిది, ఆ సంస్థకు సంబంధించిన నిర్వహణ ఖర్చుల కోసము వినియోగించే ఫండ్స్ ఏదైతే ఉన్నో దాన్ని కేవలం 20% మాత్రమే ఉపయోగించాలి ఈ నూతన సవరణ ప్రకారం. అదేవిధంగా ఈ నిధులు ఏవైతే ఉన్నాయో ఈ నిధులను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. మరియు విరాళాల వినియోగంలో ట్రాన్స్పరెన్సీ మరియు అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే జవాబుదారీతనము మరియు పారదర్శకత అనేది ఉండాలని కూడా ఇక్కడ ఈ బిల్లులో పేర్కొన్నారు. సో ఇది ఈ బిల్లుకు సంబంధించి సవరణ. ప్రస్తుతం దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బిల్లు పాస్ అయిన తర్వాత దీని గురించి మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఇక నెక్స్ట్ టాపిక్ గనక మనం చూసుకుంటే, అమిడ్ ఫియర్స్ ప్రొటెస్ట్ రాజ్యసభ పాసెస్ 2 ఫార్మ్ బిల్స్. సో రాజ్యసభలో నిన్న ఈ వ్యవసాయ ఆర్డినెన్స్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనిని ఇంతకుముందు లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభలో ఆ బిల్లులు కూడా ఆమోదం పొందాయి. ఆ బిల్లులు వచ్చేసి ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ బిల్ 2020 మరియు ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైజ్ అజ్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ 2020. సో ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ బిల్లును ఆల్రెడీ లోక్సభ ఆమోదించింది. సో ప్రస్తుతం రాజ్యసభలో ఈ బిల్లును నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి అనేక మంది నిరసనలు కూడా వ్యక్తం చేయడం జరిగింది రాజ్యసభలో. అయినప్పటికీ మూజువానీ ఓటు ద్వారా, దీన్నే వాయిస్ ఓట్ అని అంటారు, సో మూజువానీ ఓటు ద్వారా రాజ్యసభలో ఈ బిల్లులకు ఆమోదం తెలపడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ప్రతిపక్షాలు నిన్న పోడియం వద్ద తన యొక్క నిరసనను కూడా వ్యక్తం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ డిప్యూటీ చైర్మన్ పై అవిశ్వాస నోటీసును కూడా ప్రతిపక్ష పార్టీలు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈ బిల్లులకు సంబంధించి కొన్ని వ్యతిరేకమైన నిరసనలు అనేవి వస్తున్నాయి. సో ఆ అంశాలు గనక ఒకసారి మనం తీసుకుంటే, సో ముందుగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే, రైతులకు కనీస మద్దతు ధర అన్నది తొలగించే అవకాశం ఉంటుంది అని
దేశవ్యాప్తంగా రైతులు మరియు ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. అయితే దీనికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే కనీస మద్దతు ధర ఏదైతే ఉందో ఆ కనీస మద్దతు ధర అనేది భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని, సో దానిని రద్దు చేసే అవకాశము లేదు అనేది కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మార్కెట్ రంగంలో పోటీతత్వాన్ని పెంచడం వలన రైతులు తమ యొక్క ఉత్పత్తులను మెరుగైన ధరకి అమ్ముకునే అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వం ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. సో మరొక వ్యతిరేకమైన అంశం ఇక్కడ తీసుకుంటే, సో రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన వ్యవసాయ మార్కెట్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవసాయ మార్కెట్ చట్టాలు ఈ నూతన బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ బిల్లులు నిర్వీర్యం చేసే అవకాశం ఉంటుందని ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఇక్కడ ఈ రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్ చట్టాలకు ఎటువంటి అవరోధం అనేది ఈ బిల్లులో ప్రస్తావించలేదని కూడా ప్రభుత్వం ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇష్టమైనట్లుగా మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసుకునే అవకాశం అనేది ఉంటుందని, మార్కెట్ల వెలుపల జరిగే వ్యాపార లావాదేవీలు మాత్రమే ఆ చట్టం పరిధిలోకి వస్తాయని కూడా ఇక్కడ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఇక మరొక అంశం వచ్చేసి ఈ వ్యవసాయ ధరలు మరియు మార్కెట్ ధరలకు సంబంధించి కొంత వ్యతిరేకత అనేది ఇక్కడ వచ్చింది. ఈ వ్యవసాయము మరియు ఈ మార్కెట్ ధరలు ఏవైతే ఉన్నాయో ఇవి భారత రాజ్యాంగం ప్రకారము రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలు కాబట్టి, సో ఈ బిల్లులు భారత సమాఖ్య అనే విధానానికి తీవ్రమైన విఘాతం కలిగించే ఉన్నాయని ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ చెప్పడం జరిగింది. సో మనకు భారత రాజ్యాంగంలో చదువుకుంటాం స్టేట్ లిస్ట్, సెంటర్ లిస్ట్, అదేవిధంగా కాంకరెంట్ లిస్ట్ అని. సో ప్రస్తుతం ఈ వ్యవసాయ ధరలు మరియు మార్కెట్ ధరలు అనేవి రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక్కడ ఈ వ్యవసాయ ఉత్పత్తులు సహా రాష్ట్రాల మధ్య ఈ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన చట్టాలు చేసే అధికారము రాజ్యాంగం ప్రకారము కేంద్రానికి ఉంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. సో రాజ్యాంగంలోని కేంద్ర జాబితాలో ఉన్న ఎంట్రీ నెంబర్ 42 ప్రకారమే ఈ నూతన బిల్లుల రూపకల్పన జరిగిందని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. సో అంటే ఇక్కడ ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవసాయ ఉత్పత్తుల మధ్య సో వివిధ రాష్ట్రాల మధ్య ఈ వ్యాపార లావాదేవీలకు సంబంధించి చట్టాన్ని చేసే అధికారం దేనికి ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి కూడా ఈ బిల్లులో తీవ్రమైన వ్యతిరేకత వెలువడింది. సో ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఈ రైతులు ఏవైతే ఉన్నారో ఆ రైతుల మీద కాంట్రాక్ట్ సంస్థల యొక్క ఆధిపత్యం పెరిగిపోతుందనే అంశం కూడా సో ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం అనేది ఆల్రెడీ మనకు అమల్లో జరుగుతుంది అనేక రాష్ట్రాల్లో. అయితే ఈ కాంట్రాక్ట్ పరిధిలో రైతుకు మరియు ఆ కాంట్రాక్ట్కు మధ్య ఒక చట్టపరమైన ఒప్పందం అనేది కుదురుతుంది కాబట్టి సో రైతుకు ఎటువంటి నష్టం కలగదు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. సో రైతులు ఒకవేళ తమ యొక్క భూముల్ని అమ్ముకోవాలి అన్నా లేకపోతే లీజుకు ఇవ్వాలి అన్నా కానీ వారికి సరైన రక్షణ అనేది ఈ బిల్లులో కల్పించడం జరిగిందని కూడా ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ ఈ కాంట్రాక్ట్ సంబంధించి చట్టబద్ధత కల్పించడం వలన ఈ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేట్ సంస్థలకు ఈ రైతులు జవాబుదారీగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి నష్టం అనేది జరగదు. సో ఇవన్నీ ఈ బిల్లుకు సంబంధించి ఎందుకు వ్యతిరేకత చెప్తున్నారు, ప్రభుత్వం ఏమని చెప్పిందనే అంశానికి సంబంధించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ ఈ బిల్లుకు సంబంధించిన అంశాలు ఇవి. అదేవిధంగా ఈ బిల్లుకు నిన్న రాజ్యసభలో జరిగిన ఈ నిరసనల మధ్య ఈ ఉప సభాపతి ఎవరైతే ఉన్నారో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్పై సో 12 విపక్ష పార్టీలు అవిశ్వాస నోటీస్ను ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇక్కడ. సో ఈ బిల్లులకు సంబంధించి మీరు క్లియర్గా ఒకసారి చూసుకోండి.
ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఇరాన్పై ఐక్యరాజ్య సమితి ఆంక్షల పునరుద్ధరణ అనే ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ అంశం వచ్చేసి సో ఇరాన్ అణు ఒప్పందం ఏదైతే ఉందో ఆ అణు ఒప్పందాన్ని గురించి ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకోండి. సో ప్రస్తుతం ఇరాన్పై ఐక్యరాజ్య సమితి ఆంక్షలను పునరుద్ధరించినట్లు అమెరికా ప్రకటించడం అనేది జరిగింది ఇక్కడ. సో దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సో ఇది 2015వ సంవత్సరంలో కుదిరింది ఒక అణు ఒప్పందం. ఈ అణు ఒప్పందం ప్రకారము జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిబంధనలు ఇరాన్ ఏమాత్రం పాటించలేదని గతంలో అమెరికా ఆరోపించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏదైతే ఉందో ఆ చట్టాల నియమావళి ప్రకారము ఇక్కడ నోటీస్ ఇచ్చిన తర్వాత 30 రోజుల గడువు ముగియడంతో ఆంక్షలు అమల్లోకి వచ్చాయని కూడా పేర్కొనడం జరిగింది. అయితే మీరు ఇక్కడ ఇది చూసుకోవాల్సింది ఇరాన్ అణు ఒప్పందానికి సంబంధించి గతంలో ఏం జరిగింది అనే అంశం ఇక్కడ మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. సో గతంలో ఈ ఇరాన్తో అణు ఒప్పందం చేసుకున్న తర్వాత ఈ అణు ఒప్పందం నుంచి 2018వ సంవత్సరంలో అమెరికా ఈ అణు ఒప్పందం నుంచి వైదొలగడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ అమెరికా మరియు ఇరాన్ల మధ్య ఒక ఘర్షణపూర్వకమైన వాతావరణం అనేది కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ సో ఈ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ ఆంక్షలను ఇక్కడ ఐక్యరాజ్య సమితి పునరుద్ధరించడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ఈ అమెరికా విధించిన ఆంక్షలను వివిధ దేశాలు కూడా వ్యతిరేకించడం అనేది జరిగింది. చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ ఈ దేశాలు మొత్తము ఈ ఇరాన్పై విధించిన ఆంక్షలను గతంలో వ్యతిరేకించడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే మనకు ఇక్కడ అటల్ సొరంగము ప్రారంభానికి సిద్ధమనే ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అటల్ సొరంగం ఇది హిమాచల్ ప్రదేశ్లోని మనాలి మరియు లేహ్ జాతీయ రహదారిపై దాదాపుగా 9 కిలోమీటర్ల మేర దీనిని నిర్మించనున్నారు. సో దానికి సంబంధించిన మ్యాప్ ఇక్కడ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది దీన్నే మనము రోహ్తంగ్ టన్నెల్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ రెడ్ మార్క్లో ఉన్నది ఈ టన్నెల్ యొక్క నిర్మాణం. ప్రస్తుతం ఇది పూర్తి కావచ్చింది. సో ఈ టన్నెల్కి సంబంధించి మనకు ప్రిలిమ్స్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది సముద్ర మట్టానికి దాదాపుగా 10,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. సో అంత ఎత్తులో నిర్మించడం అనేది ఈ అటల్ టన్నెల్ యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చును. సో వరల్డ్ లాంగెస్ట్ హైవే టన్నెల్ అని మనం చెప్పుకోవచ్చు. వరల్డ్ లాంగెస్ట్ హైవే టన్నెల్ అంటే ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన సొరంగ మార్గాల్లో అత్యంత పొడవైన టన్నెల్గా ఈ అటల్ టన్నెల్ని మనం చెప్పుకోవచ్చును. సో దీనిని రోహ్తంగ్ పాస్ వద్ద నిర్మించడం అనేది జరిగింది. ఇది ఏ ప్రాంతాలను కలుపుతుందంటే మనాలి మరియు లేహ్ అనే ప్రాంతాలను కలుపుతుంది ఈ అటల్ టన్నెల్. సో కొత్తగా ఈ అటల్ టన్నెల్ను నిర్మించడం వలన ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల మధ్య దాదాపుగా 46 కిలోమీటర్ల మేర దూరం తగ్గే అవకాశం అనేది ఉంది ఈ అటల్ టన్నెల్ ద్వారా. సో దీనికోసం దాదాపుగా 3,500 కోట్లను కూడా ఖర్చు చేయడం జరిగింది ఈ అటల్ టన్నెల్ నిర్మాణానికి సంబంధించి. సో ఇది రక్షణ పరంగా ఒక వ్యూహాత్మక టన్నెల్గా మనం చెప్పుకున్నప్పటికీ పర్యాటక రంగం ఏదైతే ఉందో ఆ పర్యాటక రంగం కూడా మరింతగా అభివృద్ధి చెందే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ లెహూల్ మరియు స్పిటి ప్రాంతాల మధ్య టూరిజం అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా ఉద్యోగ అవకాశాలు అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది పర్యాటక రంగానికి సంబంధించి. సో ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఇది ప్రిలిమ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. సో మ్యాపింగ్ ఒకసారి చూసుకోండి ఇక్కడ మీరు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు జస్ట్ ఒకసారి ఓవరాల్గా చూసుకోండి. తూర్పు లడాఖ్లో PLAపై ఆర్మీ పైచేయి అనే ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఇటీవల భారత్ మరియు చైనాల మధ్య ఈ సరిహద్దు వివాదాలకు సంబంధించి ఈ ప్యాంగాంగ్ సరస్సు ఏదైతే ఉందో ఈ ప్యాంగాంగ్ సరస్సు చుట్టుపక్కల ఉన్న
పర్వత ప్రాంతాల్లో చైనా తన యొక్క సైన్యాన్ని మోహరించింది. అయితే ప్రస్తుతం భారతదేశము దాదాపుగా 20 పర్వత ప్రాంతాలను భారత్ సైన్యం తన ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది. సో ఇది ఇక్కడ ప్రత్యేకంగా ఏ ఏ పర్వతాలనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో భారత సైన్యము దాదాపుగా 20 ప్రధాన పర్వత ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది. సో ఆ పర్వత ప్రాంతాల నేమ్స్ కనుక ఒకసారి మనం చూసుకుంటే మగార్ హిల్, గురుంగ్ హిల్, అదేవిధంగా రెచన్లా, రెజంగ్లా, మొక్పరితో పాటు ఫింగర్ ఫోర్కు సమీప ప్రాంతంలో ఉన్న పర్వత ప్రాంతాలు కూడా మొత్తం ఈ 20 ప్రధాన ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు జాగ్రఫీలో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేమ్స్ గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు ఈ నేమ్స్ ఇచ్చేసి సో ఇవి ఏ ఏ దేశాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నాయని అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ మగార్ హిల్, గురుంగ్ హిల్, రెచన్లా, రెజింగ్లా, మొక్పరి అనే ఈ పర్వత ప్రాంతాలను మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ. అదేవిధంగా ప్యాంగాంగ్ సరస్సుకు సంబంధించి ఉత్తర మరియు దక్షిణ వైపు ఉన్న పర్వత భాగాలను కూడా మనం ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి మీరు ఈ మ్యాపింగ్ ఒకసారి చూసుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం చూసుకుంటే పశు సంపద పెంపకానికి ఎక్సలెన్స్ అనే ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా దీనిని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారు. సో పశు సంపద మరియు మూగజీవాల అభివృద్ధి కేంద్రం అని అంటారు దీన్ని. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఇది దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదనను పంపడం జరిగింది కేంద్రానికి. సో అందులో భాగంగా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే పథకం కింద ఈ ఎక్సలెన్స్ సెంటర్ను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో దీనిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని మామిడిపల్లిలో ఉన్న గొర్రెల పెంపకం కేంద్రంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లేస్ గుర్తుంచుకోండి, లొకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది దక్షిణ భారతదేశంలోనే తొలిసారి కాబట్టి మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఈ పాడి పశువులు, గొర్రెలు మరియు మేకలు మరియు కోళ్ళ ఉత్పత్తికి సంబంధించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సో వాటి ద్వారా అధిక ఆదాయం పొందేందుకు తీసుకోవలసిన చర్యలకు సంబంధించి రైతులకు మరియు గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు ఈ ఎక్సలెన్స్ కేంద్రంలో వీరికి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే టీకాల్లో తెలంగాణ బేష్ అనే ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. సో సమగ్ర టీకాల అమలుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రము అత్యుత్తమ ప్రతిభను కనబర్చినని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించడం అనేది జరిగింది. సో ఈ సంవత్సరము ఆగస్టు నాటికి ఈ టీకాలను అందించడంలో దాదాపుగా 87.7%తో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో 3వ స్థానంలో ఉంది. ఎన్నో స్థానంలో అంటే 3వ స్థానంలో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ 98.3%తో మొదటి ప్లేస్లో ఉంటే మేఘాలయ 89.7%తో 2వ స్థానంలో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ 65.3%తో ఉంది. సో దీని యొక్క ప్లేస్ అనేది ఇక్కడ ఇవ్వలేదు. ఇక నెక్స్ట్ టాపిక్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. సో ప్రధానమైన మార్కెట్ యార్డులు ఏవైతే ఉన్నాయో ఆ మార్కెట్ యార్డుల్లో ఈ అగ్రి ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ మార్కెట్ యార్డులకు సంబంధించి అక్కడ పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటల నాణ్యతను పరిశీలించడానికి మార్కెటింగ్ శాఖ ఈ అగ్రి ల్యాబ్లను ఏర్పాటు చేయనుంది. సో పంటల కొనుగోలు కేంద్రాలు, అదేవిధంగా గుంటూరు మిర్చి యార్డు వంటి రెగ్యులర్ మార్కెట్లలో ఈ పంటల యొక్క నాణ్యత మరియు ధరల నిర్ణయం విషయంలో రైతులు మరియు వ్యాపారులు అధికారుల మధ్య తరచుగా వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ నాణ్యతను పరీక్షించాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఇక్కడ ఈ అగ్రి ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ ఈ పత్తి పంటకు వచ్చేసి తేమ శాతం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ తేమ శాతం ఆధారంగానే ఆ పత్తి యొక్క నాణ్యత అనేది అక్కడ నిర్ణయించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ మిర్చికి సంబంధించి కూడా నాణ్యతను ఇక్కడ పరీక్షించడంలో
వ్యాపారులు రైతులను దోపిడీ చేస్తున్నారని తరచుగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఈ అగ్రి ల్యాబ్లను ఏర్పాటు చేస్తే సో ఖచ్చితంగా నాణ్యతను పరీక్షించే అవకాశం అనేది ఉంటుంది. సో ఇందులో భాగంగా మనకు ఇక్కడ గుంటూరులో ఉన్న ఈ మిర్చి యార్డ్ ఏదైతే ఉందో ఆ మిర్చి యార్డ్లో ప్రయోగాత్మకంగా ఈ అగ్రి ల్యాబ్లను ముందుగా ఏర్పాటు చేయనున్నారు. సో ఇక్కడ HPCL అనే పరికరం ఉంటుంది. ఆ పరికరం ద్వారా మిర్చిలో ఉన్న ఘాటును తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా UV స్పెక్ట్రోఫాటోమీటర్ ద్వారా ఆ మిర్చి యొక్క రంగులోని విలువను కూడా తెలుసుకుంటారు. సో దీని ద్వారా నాణ్యతను నిర్ణయించడం అనేది జరుగుతుంది. సో ఒకసారి నాణ్యత నిర్ణయించిన తర్వాత ఆ పంట యొక్క ధరను నిర్ణయిస్తారు. ఇక నెక్స్ట్ టాపిక్ 400 కోట్లతో ఇండస్ట్రియల్ హబ్ అని ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. సో నెల్లూరులో ఉన్న ఆత్మకూరులో దాదాపుగా 400 కోట్లతో ఒక ఇండస్ట్రియల్ హబ్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో ఇది మనకు ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. పంపా నదికి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో సరైన వాటిని గుర్తించండి. ఇక సెకండ్, ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకి ఇక్కడ టైగర్ రిజర్వ్స్ మరియు రాష్ట్రాల పేర్లు ఇవ్వడం జరిగింది. సో పై వాటిలో సరిగా జతపరిచినవి గుర్తించండి అని ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్, ఒక 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక మూడవ క్వశ్చన్, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంక్ సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో సరైన వాటిని గుర్తించండి. ఇక ఫోర్త్ క్వశ్చన్, 5 ఐస్ కూటమికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏ దేశాలు ఉన్నాయి అని మనకి ఇక్కడ ఆ దేశాల లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో అందులో సరైన వాటిని గుర్తించండి. సో AKS IAS UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్స్కి వచ్చేసి సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి కోర్సెస్కి కూడా ఆప్షనల్ సబ్జెక్ట్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇక APPSC మరియు TSPSCకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్, ఇది మీకు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. దీంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. APPSC గ్రూప్ 1కి సంబంధించి మొత్తం 25 టెస్టులతో కూడిన ఒక టెస్ట్ సిరీస్ను కండక్ట్ చేస్తున్నాం. ఇందులో మీకు సెక్షన్ వైజ్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు ఉంటాయి. సో ఈ టెస్టులకు సంబంధించి ఆ టెస్టులకు సంబంధించిన డిస్కషన్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది మనకు ఈరోజు మొత్తం ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మీకు డైలీ అప్డేట్ కావాలి అనుకుంటే సో AKS IAS యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.